అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. సహచరులు కోల్పోవడం పట్ల మీకు బాధ అనిపిస్తుంటుంది. వాళ్ళని అమరులు అవ్వడం కూడా మనం దాన్ని ఖండించాల్సిన విషయమే. ఇది ఎప్పుడు అండి? ఇవాళ ఈరోజు పార్టీకి జరిగింది, రేపొద్దున పోలీసులు చనిపోతుంటారు. అంటే పోలీసులకి ఇటు పార్టీకి మధ్యన ఆదివాసులు నలిగిపోతున్నారు. దీనికి ఈ సమస్య పరిష్కారం ఏంటి? ఒకటి ఏంటంటే, ముందుగా స్పష్టం చేయాల్సిన విషయం, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం ఇది. నేను మాట్లాడేది యుద్ధం అంటున్నాను. నేను ఇది ఎన్కౌంటర్ కాదు. యుద్ధం అంటే సాధారణంగా అంతర్గత యుద్ధమా? అంతర్యుద్ధం. ఇది అంతర్గత యుద్ధం కాదు, అంతర్యుద్ధం. అంటే దేశం లోపల ఇంటర్నల్ గా జరుగుతున్నది. ఇది ఎక్స్టర్నల్ గా, అంటే విదేశాలతోటి మన భారతదేశం యుద్ధం చేయటం లేదు. ఇది భారతదేశం లోపల యుద్ధం జరుగుతుంది. ఎవరి మధ్యన అంటే ప్రజల తరఫున. ప్రజలంటే కూలీలు, కార్మిక వర్గం, రైతాంగము, తర్వాత వివిధ ఉద్యోగస్తుల తరపున. అంటే ఆ పార్టీ, మావోయిస్ట్ పార్టీ ఏదైతే తన యొక్క డాక్యుమెంట్ 40 ఏళ్ల కాంచి ఏదైతే రాసుకున్నదో, ఆ డాక్యుమెంట్ యొక్క ప్రకారంగా ఆ పార్టీ ఎవరి తరఫున ఉంది? పీడిత ప్రజల తరఫున. అంటే భూస్వాములకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ఆ పార్టీ సాయుధ పోరాటాన్ని ఆరంభించింది. అంటే ఒకప్పుడు శాంతియుతంగా సాధారణ పద్ధతిలో పోరాడిన పార్టీ ఆ తర్వాత సాయుధ పోరాటం అంటే ఏంటిది? దీర్ఘకాలిక ప్రజాయుద్ధం. అంటే స్పష్టంగా ఆ పార్టీ దీర్ఘకాలిక ప్రజాయుద్ధం ద్వారానే ఈ దేశంలో విముక్తి సాధించి, అంటే ఆ పార్టీ అనుకునే లక్ష్యం నూతన ప్రజాస్వామిక విప్లవం, ఆ తర్వాత కమ్యూనిజాన్ని నిర్మించాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకుంది. అయితే ప్రారంభంలో రాజకీయ ప్రచారం కొనసాగించింది, కొన్ని ప్రజా పోరాటాలు కొనసాగించింది. ఈ క్రమంలో అంటే రాజ్యం, అంటే 1984కు ముందే రాజ్యం ఏంటిది ఇక్కడ? అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఎన్కౌంటర్లు అంటే ఎవరిని? బూటకం ఎన్కౌంటర్లు. అవి ఎన్కౌంటర్ మీనింగ్ ఏంటంటే బూటకం ఎన్కౌంటరు. అక్కడ ఎవరిని? ఇప్పుడు మన హరిభూషణ్ను, లేదా కనకన్నను, లేదా షేక్ ఇమామును పట్టుకొని చంపేసారు వాళ్ళు. అంటే ఇక్కడి నుంచి ప్రారంభమై ఆ తర్వాత అంటే ఆనాడు పీపుల్స్ వార్ పార్టీ ఏదైతే ఉందో ఆనాడు, అంటే ఎన్కౌంటర్లను లేదా గ్రామాల పైన, ప్రజలపైన దాడి చేయడం ఏదైతే ఉందో ఆనాడు నాయకుడు కొండపల్లి సీతారామయ్య డాక్యుమెంట్ అప్పుడు రాసుకున్న విషయం అది. ఆ డాక్యుమెంట్ లోపల ఏంటంటే, ప్రభుత్వం మన పైకి ఒక యుద్ధం ప్రకటించింది. అప్రకటిత యుద్ధం అన్నారు. అది ప్రకటించేది కాదు, అది అప్రకటిత యుద్ధము. కాబట్టి ఈ యుద్ధాన్ని ఓడించాలంటే తప్పనిసరిగా మనం యుద్ధాన్ని అంతర్యుద్ధంగా మార్చాలి, ఈ యుద్ధాన్ని పొడిగించాలి, ఈ యుద్ధం ఏదైతుందో గెరిల్లా యుద్ధం చేయాలనే విషయాన్ని అప్పుడు రాసుకొని, దాని ప్రకారం ఏంటంటే దళాల నిర్మాణం, అంటే సింగిల్ ఆర్గనైజర్ నుంచి 3, 5, 7, తర్వాత నెక్స్ట్ ప్లాటూన్స్ బై కంపెనీ, తర్వాత బెటాలియన్గా, అంటే ఒక గెరిల్లా యుద్ధం లోపల మిలిటరీ ఫార్మేషన్స్ కూడా ఏంటంటే డెవలప్ అయినాయి మావోయిస్ట్ పార్టీలో. అంటే మిలిటరీ ఫార్మేషన్సే కాదు, యుద్ధం యొక్క స్థితి లోపల కూడా. అంటే ప్రారంభం లోపల ఎక్కడో ఒకరినో ఇద్దరినో చంపిన ఏవైతున్నాయో, ఆ తర్వాత ఏమైపోయినాయి? పోలీసు బ్యాచ్లపైన అంబుషులు చేయడం, రైడ్స్ కూడా పెద్ద రైడ్స్. ఒరిస్సాలో కోరాపుట్ రైడు, ఒక 300 వెపన్స్ తీసుకొచ్చారు. నయాగఢ్ లోపల ఒకేసారి 12 ఘటనల లోపల సేమ్ టైం, ఓన్లీ 1 మినిట్, అదే మినిట్ లోపల ఒకేసారి 12 పాయింట్స్ పైన దాడి చేశారు. నాతో పాటు ఇతరులు కూడా ఉన్నారు. అంటే అదొక పెద్ద యాక్షన్, భారత చరిత్ర లోపల అదొక పెద్ద యాక్షన్ అది. అంటే ఇది ఏదైతుందో, అంటే యుద్ధ రంగం లోపల ఒక ఉన్నత స్థితికి పోవడం అనేది వాస్తవంగా ఆ పార్టీ ఒక లక్ష్యం ప్రకారంగా ఇంకా చాలా అడ్వాన్స్ కావాలి. చాలా అడ్వాన్స్ అంటే గెరిల్లా యుద్ధం చరణ యుద్ధంగా పోవాలి, గెరిల్లా యుద్ధం రెగ్యులర్ వార్ఫేర్గా పోవాలి. అంటే ఒక వంక ఈ యుద్ధం అనేది ఇది తీవ్రం కావాలి. మిలిటరీ ఫార్మేషన్స్ ఏవైతున్నాయో, మిలిటరీ ఫార్మేషన్స్ ఓన్లీ బెటాలియనే కాదు, అది ఇంకా చాలా ఉన్నత స్థాయికి పోవాలనేది ఏందో అది చాలా స్పష్టంగా నిర్ణయించుకొని తన డాక్యుమెంట్లు రాసుకుంది, తన కేడర్కు ఎడ్యుకేట్ చేసుకుంది, దానికి తగిన విధమైన శిక్షణను ఇచ్చింది. అది వివిధ సందర్భాల్లో కూడా బహిరంగంగా కూడా ఆ విషయాన్ని ప్రకటించింది. ఎక్కడ కూడా దాపరికం లేదు. అంటే ఇదొకటి. అంటే నేను ఇప్పుడు యుద్ధం అని ఎందుకంటున్నాను అనుకున్నప్పుడు, సేమ్ ఇదే టైం లోపల 1985 లోపల ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఆనాడు ప్రకటించింది ఏందో అది అప్రకటిత యుద్ధము. అంటే అది యుద్ధం అని ప్రకటించది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏంటంటే యుద్ధం ప్రకటించది. కానీ చేస్తున్నది ఏంటంటే
అంటే ఇప్పుడు ఎన్కౌంటర్ అంటుండ్రు. ఎన్కౌంటర్ అంటే ఏంటిది? చాలా సింపుల్ అది. ఎన్కౌంటర్ అంటే ఆత్మరక్షణ కోసం తమను తాము రక్షించుకోవడానికి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఎక్కడిది ఇది? ఇప్పుడు నిన్నటి ఘటన ఉంది. ఇప్పుడు దంతెవాడ లోపల అబూజ్మడ్ లోపల జరిగిన ఘటన అది ఏం ఎక్స్చేంజ్ ఫైరు? ఎక్స్చేంజ్ ఫైర్ కదా. దాన్ని అంటే ఈ ఘటననే చాలా విషయాలు మనం చెప్పొచ్చు, కానీ ఈ ఒక్క ఘటన కనుక మనం దాన్ని పరిశీలిస్తే అంటే ఈ ఘటన లోపల ఇప్పుడు మనం స్వయంగా మనం పోయి చూడలేదు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగానే ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు, కమాండెంట్ మాట్లాడిండు. అంటే 3 రోజుల క్రితం రిపోర్ట్ వచ్చింది వాళ్ళకు. నారాయణపూర్ నుంచి దంతెవాడ నుంచి పోలీసు బలగాలు 1200 మంది చుట్టుముట్టారు వాళ్ళు ఒక ప్లాన్డ్గా. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్? ఒక వంక కోవర్స్ ద్వారా వచ్చింది. రెండవది అంటే ఈ ఏదైతే ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ డ్రోన్లు స్పష్టంగా అనేక సందర్భాల్లో కూడా వాళ్ళు డ్రోన్లు ఉపయోగిస్తారు. డ్రోన్లు రెగ్యులర్గా డ్రోన్లు తిరుగుతున్నాయి. డ్రోన్లు ఓన్లీ ఇంటెలిజెన్సే కాదు, డ్రోన్లు దాడులు చేయడానికి ఉపయోగిస్తారు. అనేక సందర్భాలు మనకు రుజువులు కూడా ఏమొచ్చినాయి? అసలు ఆ బాంబింగ్ వేస్తే గ్రామ ప్రజలు చనిపోయినారు చాలా సందర్భాల. అనేకమైన రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పకపోవచ్చు, వాళ్ళు ఇప్పుడు మేము డ్రోన్స్ ఉపయోగించిన విషయం చెప్పకపోవచ్చు, కానీ ప్రాక్టీస్లో జరిగింది. ఎందుకు జరిగినాయి అని అంటున్నట్టు నేను అంటే వీళ్ళు 1200 మంది పోయిర్రు. 12 మంది పోయిర్రా, 12,000 మంది పోయిర్రా అనే సమస్య కాదది. కానీ అక్కడ వాళ్ళు ఒక 60-70 మంది మావోయిస్టు పార్టీ PLJ బలగాలు ఉన్నాయి వాళ్ళకాడ. అంటే పోల్చుకున్నప్పుడు వీళ్ళతో పోల్చుకుంటే వెపన్స్ కొంత వీకే అయినప్పటికీ, కానీ ఈ దాడి ఏదైతుందో ఈ దాడి లోపల పోలీసు బలగాలు ఏంటిది? అనేక సందర్భాలు దీంట్లో కాదు, వాళ్ళు సెల్స్ ఉపయోగిస్తున్నారు, గ్రెనేడ్స్ ఉపయోగిస్తున్నారు, అంటే మోటార్స్ ద్వారా, రాకెట్ లాంచర్ ద్వారా ఈ బాంబింగ్ చేస్తుండ్రు. అంటే కింది నుంచి చేస్తుండ్రు, పైనుంచి చేస్తున్నారు. తర్వాత మరొక వంక వెపన్స్ ఏతున్నాయో చాలా సోఫిస్టికేటెడ్ ఆటో వెపన్స్, అంటే తూటాలకు తక్కువ లేదు. తర్వాత వెపన్స్ ఏవైతున్నాయో ఆటో వెపన్స్ ఏతుందో అవి కంటిన్యూగా రాపిడ్ ఫైర్, అంటే 100 మంది చుట్టుముట్టి రాపిడ్ ఫైర్ చేసినప్పుడు ఇంక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఏమున్నది అందులో? ఆ ఫైరింగే అంటే నువ్వు పోవడమే, వాళ్ళని చంపేయడము, నిర్మూలించడము అని అనుకున్నప్పుడు అంటే ఇదేంటిది? ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాదు. ఇది నువ్వు రక్షించుకునేది కాదు, నువ్వు దాడి చేస్తున్నావు. ఈ దాడి ఏముంటుంది? మిలిటరీ భాషలో రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు కాదు, మిలిటరీ భాషలో బట్టి ఇది వార్, ఇది యుద్ధం. అంటే వాస్తవంగా ఈ యుద్ధం అనేది ఏదో యుద్ధం నువ్వు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? ఇప్పుడు 85 నుంచి అంటే 40 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతుంది. ఇది అంటే క్రమంగా చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి పోయింది. ఇప్పుడు అంటే మొన్న జరిగిన దంతెవాడది యుద్ధం అని మీరు అంటున్నారు. అవును, బోటకు ఎన్కౌంటర్ అని పౌర హక్కుల సంఘాలు అంటున్నాయి, పోలీసులు మాత్రం ఎన్కౌంటర్ అంటున్నారు. ఈ మూడిట్లో ఏ పదం వద్దని వాడాలి? నేను చెప్పేది ఇది యుద్ధం. యుద్ధం లోపల ఇప్పుడు ప్రజలు మాట్లాడే దాని లోపల బూటకు వాళ్ళు ఎన్కౌంటర్ అంటుండ్రు. వాళ్ళు ఎందుకంటుండ్రనంటే దాదాపు చరిత్ర లోపల 90% అబోవ్ ప్రజలను పట్టుకొని చంపారు, లేదా ఆర్గనైజర్స్ని పట్టుకొని చంపారు. అంటే నేను ఇప్పుడు యుద్ధం అని ఎందుకంటున్నాను అనుకున్నప్పుడు సేమ్ ఇదే టైం లోపల 1985 లోపల ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఆనాడు ప్రకటించింది ఏందో అది అప్రకటిత యుద్ధము. అంటే అది యుద్ధం అని ప్రకటించది. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏంటంటే యుద్ధం ప్రకటించది, కానీ చేస్తున్నది ఏంటంటే అది అంటే ఇప్పుడు ఎన్కౌంటర్ అంటుండ్రు. ఎన్కౌంటర్ అంటే ఏంటిది? చాలా సింపుల్ అది. ఎన్కౌంటర్ అంటే ఆత్మరక్షణ కోసం తమను తాము రక్షించుకోవడానికి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. ఎక్కడిది ఇది? ఇప్పుడు నిన్నటి ఘటన ఉంది. ఇప్పుడు దంతెవాడ లోపల అబూజ్మడ్ లోపల జరిగిన ఘటన అది ఏం ఎక్స్చేంజ్ ఫైరు? ఎక్స్చేంజ్ ఫైర్ కదా. అంటే ఈ ఘటననే చాలా విషయాలు మనం చెప్పొచ్చు, కానీ ఈ ఒక్క ఘటన కనుక మనం దాన్ని పరిశీలిస్తే అంటే ఈ ఘటన లోపల ఇప్పుడు మనం స్వయంగా మనం పోయి చూడలేదు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగానే ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చారు, కమాండెంట్ మాట్లాడిండు. అంటే 3 రోజుల క్రితం రిపోర్ట్ వచ్చింది వాళ్ళకు. నారాయణపూర్ నుంచి దంతెవాడ నుంచి పోలీసు బలగాలు 1200 మంది చుట్టుముట్టారు వాళ్ళు ఒక ప్లాన్డ్గా. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్? ఒక వంక కోవర్స్ ద్వారా వచ్చింది. రెండవది అంటే ఈ ఏదైతే ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్ డ్రోన్లు స్పష్టంగా అనేక సందర్భాల్లో కూడా వాళ్ళు డ్రోన్లు ఉపయోగిస్తారు. డ్రోన్లు రెగ్యులర్గా డ్రోన్లు తిరుగుతున్నాయి. డ్రోన్లు ఓన్లీ ఇంటెలిజెన్సే కాదు, డ్రోన్లు దాడులు చేయడానికి ఉపయోగిస్తారు. అనేక సందర్భాలు మనకు రుజువులు కూడా ఏమొచ్చినాయి? అసలు ఆ బాంబింగ్ వేస్తే గ్రామ ప్రజలు చనిపోయినారు చాలా సందర్భాల. అనేకమైన రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పకపోవచ్చు, వాళ్ళు ఇప్పుడు మేము డ్రోన్స్ ఉపయోగించిన విషయం చెప్పకపోవచ్చు, కానీ ప్రాక్టీస్లో జరిగింది. ఎందుకు జరిగినాయి అని అంటున్నట్టు నేను అంటే వీళ్ళు 1200 మంది పోయిర్రు. 12 మంది పోయిర్రా, 12,000 మంది పోయిర్రా అనే సమస్య కాదది.
కానీ అక్కడ వాళ్ళ ఒక 60-70 మంది మావోయిస్టు పార్టీ పిఎల్జే బలగాలు ఉన్నాయి వాళ్ళ కాడ. అంటే పోల్చుకున్నప్పుడు వీళ్ళతో పోల్చుకుంటే వెపన్స్ కొంత వీకే అయినప్పటికీ, కానీ ఈ దాడి ఏదైతుందో ఈ దాడి లోపల పోలీసు బలగాలు ఏంటిది అనేక సందర్భాలు, దీంట్లో కాదు, వాళ్ళు సెల్స్ ఉపయోగిస్తున్నారు, గ్రెనేడ్స్ ఉపయోగిస్తున్నారు, అంటే మోటార్స్ ద్వారా, రాకెట్ లాంచర్ ద్వారా ఈ బాంబింగ్ చేస్తుండ్రు. అంటే కింది నుంచి చేస్తుండ్రు, పైనుంచి చేస్తున్నారు. తర్వాత మరొక వంక వెపన్స్ ఏతున్నాయో చాలా సోఫిస్టికేటెడ్ ఆటో వెపన్స్, అంటే తూటాలకు తక్కువ లేదు. తర్వాత వెపన్స్ ఏవైతున్నాయో ఆటో వెపన్స్ ఏతుందో అవి కంటిన్యూగా రాపిడ్ ఫైర్, అంటే 100 మంది చుట్టుముట్టి రాపిడ్ ఫైర్ చేసినప్పుడు ఇంక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఏమున్నది అందులో? ఆ ఫైరింగే అంటే నువ్వు పోవడమే, వాళ్ళని చంపేయడము, నిర్మూలించడము అని అనుకున్నప్పుడు అంటే ఇదేంటిది? ఇది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాదు, ఇది నిన్ను నువ్వు రక్షించుకునేది కాదు, నువ్వు దాడి చేస్తున్నావు. ఈ దాడి ఏముంటుంది? ఇది మిలిటరీ భాషలో రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు కాదు, మిలిటరీ భాషలో బట్టి ఇది వార్, ఇది యుద్ధం. అంటే వాస్తవంగా ఈ యుద్ధం అనేది ఏదో యుద్ధం నువ్వు ఎందుకు చెప్పుకోలేకపోతున్నావు? ఇప్పుడు 85 నుంచి అంటే 40 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతుంది. ఇది అంటే క్రమంగా చిన్న స్థాయి నుంచి ఒక ఉన్నత స్థాయికి పోయింది. ఇప్పుడు అంటే మొన్న జరిగిన దంతెవాడది యుద్ధం అని మీరు అంటున్నారు. అవును, ఓటకు ఎన్కౌంటర్ అని పౌర హక్కుల సంఘాలు అంటున్నాయి, పోలీసులు మాత్రం ఎన్కౌంటర్ అంటున్నారు. ఈ మూడిట్లో ఏ పదం వద్దని వాడాలి? నేను చెప్పేది ఇది యుద్ధం. యుద్ధం లోపల ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రజలు మాట్లాడే దాని లోపల బూటకు వాళ్ళు ఎన్కౌంటర్ అంటుండ్రు. వాళ్ళు ఎందుకంటుండ్రనంటే దాదాపు చరిత్ర లోపల 90% అబోవ్ ప్రజలను పట్టుకొని చంపారు, లేదా ఆర్గనైజర్స్ని పట్టుకొని చంపారు. అంటే ఈ పొజిషన్ కాబట్టి ఇక్కడి నుంచి ప్రజలు ఏం చేస్తుండ్రు, ఇదేం కాదు, ఇది ఎన్కౌంటర్ ఎక్కడిది, ఎన్కౌంటర్ అంటే ఏదో వీళ్ళు ఏదో కాల్పులు అంటే మామూలుగా ఏదో జరిగినాయి అనేది కాదు, ఇది ఏదో అరెస్ట్ చేయడానికి పోయిందని కాదు, అది వీళ్ళు అంటే పైన దాడి చేసి చంపుతుండ్రు అనేది నిర్మూలించడానికి వెళ్ళారు అంతే. మీరు అన్నట్లుగా పార్టీలో ఉన్న సభ్యులందరూ నిర్మూలించడానికి వెళ్ళారు తప్ప ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కాదు, అరెస్ట్ కాదు, ఏం కాదు. ఒకరికి ఎలా గాయం జరిగిందండి? ఒక్కరికి ఇప్పుడు వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధమా అనేది మనకి ఇప్పుడు చర్చ అనవసరం. కానీ నేనేం చెప్తున్నానంటే యుద్ధం అనుకున్నప్పుడు తప్పనిసరి గాయపడాలి, చనిపోవాలని రూల్ ఏం లేదు యుద్ధంలో. నేను ఎందుకు చెప్తానంటే ఇప్పుడు మావోయిస్టుల తరఫు నుంచి కూడా చెప్తా, మావోయిస్టులు కూడా ఇప్పుడు కోరాపుట్ల దాడి చేసారు, లేదా నాయగడ్డ చేసారు, లేదా ఇంకో చోట చేసారు, వాళ్ళు ఎవరు గాయాలు కాలే కదా, చనిపోలే కదా. అంటే యుద్ధం అనుకున్నప్పుడు ఏంటంటే అకస్మాత్తుగా సర్ప్రైజింగ్ అటాక్ చేసేసి సక్సెస్ చేసుకుని బయటికి రావడం. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇప్పుడు బలగాలు వాళ్ళు మావోయిస్టు పార్టీ పిఎల్జే బలగాలు వాళ్ళు చెప్తారు మేము యుద్ధం చేస్తున్నాం అనే విషయం చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ యుద్ధం చేయడం వాస్తవంగా ఏంటంటే రాజ్యాంగ వ్యతిరేకం. ఇది ఇప్పుడు ఈ యుద్ధం అనేది ఏందో రాజ్యాంగ వ్యతిరేకమైంది అది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ బలగాలు ఎందుకు చెప్పుకోలేకపోతున్నాయి? వాస్తవంగా యుద్ధం అనేది కూడా రాజ్యాంగ వ్యతిరేకమైంది. ఎందుకు వ్యతిరేకమైందంటే యుద్ధం అంటే ఏంటిది? యుద్ధమును విదేశాలతోటి యుద్ధం చేస్తావు, కానీ వితింది ఈ దేశ ప్రజలు ఏదైతుందో ఈ దేశ ప్రజలకు సంబంధించింది అనేక కారణాల రీత్యా వాళ్ళు కొన్ని పోరాటాలు, కొన్ని తిరుగుబాట్లు చేస్తారు. ఏ దేశంలోనైనా చేస్తారు కాబట్టి వీటిని అనసడం అనేది ఫస్ట్ ఏంది, దీని యొక్క ఆర్థిక రాజకీయ సమస్య ఏంటిది, దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలనేది ప్రభుత్వాలు మూలాలకు వెళ్ళాలి. రాజ్యాంగంలో ఉన్న విషయం ఇది, భారత రాజ్యాంగంలో ఉన్న విషయం కాబట్టి నువ్వు దాన్ని సాల్వ్ చేయాలి. ఈ సాల్వ్ చేయకుండా నేను అణచేస్తున్నట్టు ఎట్లా అంటే అణచేస్తున్న భాష ఒక ప్రభుత్వ నాయకులు మాట్లాడడం కరెక్ట్ కాదు. అది మిలిటరీ పరంగా కొంతమంది పోలీస్ అధికారులు మాట్లాడచ్చు, లేదా నక్సలైట్లు మాట్లాడతారు, నక్సలైట్లు వాళ్ళ సిద్ధాంతం అదే కాబట్టి వాళ్ళు మాట్లాడతారు. కానీ ఒక గవర్నమెంట్ తప్పనిసరిగా తన ప్రజలకు సంబంధించిన విషయంలో తన భాష కరెక్ట్ ఉండాలి. భాషే కాదు, భాష మాత్రమే కాదు, అనుసరించే విధానం ఏదైతుందో దాన్ని పరిష్కరించడానికి ఎవరు పరిష్కరించాలి? ప్రభుత్వం కదా. ప్రభుత్వం పరిష్కరిస్తామంటే ఒక ఉద్దేశం ఉంటుంది, అణిచివేస్తామంటే ఇంకొక మీనింగ్ వస్తుంది కదా. అవును, వేరే మీనింగ్ వస్తుంది. అణిచివేస్తామని అంటేనే కథ నువ్వు పూర్తిగా మిలిటరీ పైన ఆధారపడుతున్నావు. సమస్యను పరిష్కరిస్తామంటే ఒక మీనింగ్, కానీ నక్సల్ సమస్య 2026లో అణిచివేస్తామంటుంది ఇక్కడ. అవును, మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఈ భాష ఏదైతే ఉందో ఏమాత్రం కూడా ఇది పరిష్కరించే ఉద్దేశం లేదు. దేశంలో ఇప్పుడుగా దాదాపు నక్సలిజం ఎప్పుడైతే స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఏంటంటే అందరూ మాట్లాడుతారు దేశవ్యాప్తంగా, ప్రతి ఒక్కరు. ఓన్లీ మావోయిస్టు సంఘాలు మాత్రమే కాదు, అనేక మంది కాంగ్రెస్ కూడా మాట్లాడింది కదా. కాంగ్రెస్ మాట్లాడింది, కొన్ని సందర్భాల్లో బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా వివిధ సందర్భాలు ఆ నాయకులు కూడా మాట్లాడి ఉన్నాయి. అంటే ఈ సమస్య ఏంటిది అంటే రాజకీయ ఆర్థిక సమస్య. మరి రాజకీయ ఆర్థిక సమస్య అనుకున్నప్పుడు దాన్ని పరిష్కరించాలి కదా. పరిష్కరించినవా? ఏం పరిష్కరించినావు? ఎక్కడ పరిష్కరించినావు? పరిష్కరిస్తే మరి ప్రజలు ఎందుకు పోరాడుతుండ్రు?
మరి వాళ్ళకి ఏం పని లేదా? ఉత్తగానే వాళ్ళు పోరాడతారా? వాళ్ళు అంటే ప్రాణాలు అర్పించడానికి ఈ దేశంలో పట్ల ప్రజా సమస్యలు ఉన్నాయి కాబట్టి అన్యాయాలకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడుతున్న విషయం చాలా స్పష్టంగా ఉంది అది. కాబట్టి అలాంటప్పుడు అంటే ముందు ఏ ప్రభుత్వం అయినా ఆ సమస్యలు పరిష్కరించాలి, ఫస్ట్ పాయింట్. రెండవది ఏంది అంటే ఒకేసారి 100% పరిష్కరించబడవచ్చు. ప్రభుత్వం అనగానే మొత్తంగా పరిష్కరించబడతాయంటే కావు. ఒక వంక పరిష్కరించాలి, మరొక వంక సెకండ్ మెథడ్ ఏంటంటే వాళ్ళతోటి పీస్ టాక్స్ చేయాలి. మీరు ఏదైతే డిమాండ్ పెడుతుండ్రో, ఏ విషయాలు అయితే ఉన్నాయో ఆ విషయాలు చర్చించాలనే విషయాన్ని ముందు పెట్టాలి కదా. ఇది ముందు పెట్టకుండా అణిచివేత ఏంటిది, దానికి డెడ్ లైన్ పెట్టడం ఏంటిది, ఈ భాష రాంగ్ కదా. ఇప్పుడు ప్రభుత్వం కూడా 2026 టార్గెట్ పెట్టుకొని అసలు ఈ సమస్యని లా అండ్ ఆర్డర్గా చూస్తుంది, కానీ ఈ సోషో ఎకనామిక్ ప్రాబ్లంగా చూడట్లేదు. మనం అది అక్కడ ప్రభుత్వం అక్కడ తప్పు పడుతుందో అనిపిస్తుంది నాకు. అదే అంటే ఇప్పుడు ఒకటి వాళ్ళు మీరు రెండుదా చెప్తున్నట్లుగా సామాజిక ఆర్థిక సమస్య ఇది. అవును, ఆ కోణంలో కాకుండా శాంతి భద్రతల సమస్యగానే దీన్ని చూస్తుంది. శాంతి భద్రతల సమస్యను చూస్తుంది. అంటే ఒకప్పుడన్నా కొన్ని సందర్భాల ప్రభుత్వాలు రాజకీయ ఆర్థిక సమస్య అని మాట్లాడిన సందర్భాలు కూడా కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొన్ని సందర్భాల. కానీ ఇప్పటికి వచ్చేవారికి అయితే మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ సందర్భంగా కూడా ఒక్కసారి కూడా ఇది రాజకీయ ఆర్థిక సమస్యని మాట్లాడదు.